బెంగళూరు డ్రగ్స్ పార్టీ వెనుక విజయవాడ మూలాలు కనిపిస్తున్నాయి. సంచలనం రేపున బెంగళూరు రేవ్ పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసును విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. అతడు క్రికెట్ బెట్టింగ్ల నిర్వహణలోనూ ఆరితేరాడని, వాసును క్రికెట్ బుకీ అని చెబుతున్నారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాల్లో లంకపల్లి వాసు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు పోలీసులు. విజయవాడ కేంద్రంగా క్రికెట్ బుకీ వ్యవస్థను నడిపిస్తున్న వాసు అండ్ టీం సభ్యులు బెంగళూరు డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. వారు ఇటీవల విజయవాడలో ఖరీదైన స్థలాలు కొనుగోలు చేశారని కూడా చెప్తున్నారు. రెడ్డికి డ్యాన్స్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి అమర్ సతీష్ మనకి లైవ్లోకి వస్తారు. అట్ ది సేమ్ టైం మా హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ సుస్మిత కూడా మనకు అందుబాటులోకి వస్తున్నారు. సో ఫస్ట్ అమర్ మీ దగ్గరికి వస్తున్నా. ప్రెసెంట్ విజయవాడ మూలాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు క్రికెట్ బుకింగ్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. వాసుని నిర్ధారించారు అధికారులు. అప్డేట్స్ ఏంటి? ఎస్ కార్తిక్, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో సినీ నటులు బడా బాబుల ద్వారా రేవ్ పార్టీ నడిపి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సంపంగి వాసు అలియాస్ లంకపల్లి వాసుది విజయవాడ కేంద్రంగా కూడా పోలీసులు గుర్తించారు. నిన్న ఈ విచారణ సమయంలో కూడా లంకపల్లి వాసు బెంగళూరు పోలీసులకు విజయవాడ కేంద్రంగా తాను ఇవన్నీ కూడా చేసినట్టుగా కూడా చెప్పాడు. అయితే లంకపల్లి వాసు గత కొన్నేళ్లుగా విజయవాడలో క్రికెట్ బుకీగా పెద్ద బుకీగా ఉన్నాడు. అంటే అతని కింద అనేక మంది బుకీలు ఉన్నారు. అటు రాజరాజేశ్వరపేట కావచ్చు, వన్ టౌన్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో బుకీలను అరెస్ట్ చేసినప్పుడు వారందరూ కూడా వాసు ద్వారానే తాము ఈ బుకీలన్నీ నిర్వహిస్తున్నట్టుగా కూడా చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు గెలుపోవడానికి సంబంధించి కావచ్చు, కొన్ని పొలిటికల్ డెసిషన్లు అంటే సపోజ్ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ వస్తుందా రాదా అనేటువంటి అంశాల దగ్గర నుంచి, ఐపీఎల్ మ్యాచ్ల దగ్గర నుంచి, పొలిటికల్గా బై ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది, మునుగోడు బై ఎలక్షన్కి సంబంధించి ఇలా అనేక సందర్భాల్లో ఈ వాసు ఇతర బుకీల ద్వారా అంటే తన కింద టీమ్గా ఉన్నటువంటి చిన్న చిన్న బుకీల ద్వారా పెద్ద మొత్తంలో బెట్టింగ్లు కాయించాడు. అందులో పర్సంటేజ్లు తీసుకుని గెలుపొందిన వారికి డబ్బులు, ఓడిపోయిన వారి డబ్బులు గెలుపొందిన వారికి ఈ విధంగా ఇవ్వడంతో పాటు ఫిజికల్గాను ఆన్లైన్ ద్వారా కూడా అనేక బుకీలు నిర్వహించినట్టు కూడా పోలీసులకు దర్యాప్తు తేలింది. అక్కడ బెంగళూరు పోలీసులు విచారణలో మరిన్ని కీలకమైనటువంటి విషయాలకు వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. వాసు పేరు ఒకసారిగా బయటకు రావడంతో ఇటు విజయవాడ పోలీసులు కూడా రికార్డ్స్ తనిఖీ చేస్తున్నారు. వాసు ఫిజికల్గా గతంలో ఏదైనా గొడవల్లో కానీ, ఏదైనా లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇష్యూల్లో కానీ, కేసుల్లో కానీ ఉన్నారా అంటూ అతని ట్రాక్ రికార్డు పరిశీలించడంతో పాటు వాసు పట్ల నమోదైనటువంటి కేసుల వివరాలు కూడా అందజేయాలని ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ కూడా ఇతర స్టేషన్లు కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. ఏదేమిటికి కూడా విజయవాడ కేంద్రంగా ఉంటూ విజయవాడ కేంద్రంగా బుకీలు నిర్వహిస్తూ అతని టీం సభ్యులు కూడా బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో అరెస్ట్ కావడం విజయవాడ నగరంలో కూడా ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. కార్తిక్, రైట్ మరి అలానే ఉండండి. అండ్ సుస్మిత ఉన్నారు. సుస్మిత, ప్రెసెంట్ రేవ్ పార్టీకి సంబంధించినటువంటి మూలాలన్నీ కూడా విజయవాడలో మనకు కనిపిస్తూ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం గతంలో కూడా జరిగినటువంటి కొన్ని బుకీ వ్యవహారాలు కూడా బయటకు వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఇప్పటికే చూసుకుంటే ఈ రేవు పార్టీ కూడా సంచలనంగా మారింది. ఈ కేసులో అందరూ ఏపీకి చెందిన వాళ్ళే ఉండడం కూడా కొంచెం అందరూ కూడా ఇటువైపే చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీంట్లో ఎవరైతే రేవు పార్టీలో పాల్గొన్నారో వారందరిలో ముఖ్యంగా మెయిన్ ఆర్గనైజర్స్ అయిన ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మరో ముగ్గురు ఎవరైతే డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ 5గురితో పాటు కూడా ఈ మిగతా ఎవరైతే రేవు పార్టీలో పాల్గొన్నారో 101 మందిని వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న అనంతరం కూడా వారందరినీ కూడా పంపించి వేశారు. అయితే ఆ బ్లడ్ శాంపిల్స్లో ఒకవేళ పాజిటివ్ వస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే బెంగళూరు పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అందులో సినీ తారలు, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఉన్నారు, అలాగే కన్నడ, తమిళకు సంబంధించిన వారందరూ ఉన్నారు. ఇందులో కూడా చూసుకుంటే దీనికి సంబంధించి రేవ్ పార్టీలో జిఆర్ ఫామ్ హౌస్లో బెంగళూరు శివారు సమీపంలో జరిగింది. అయితే ఆ సమయంలో కూడా అర్ధరాత్రి పూట పోలీసులు వెళ్ళి రైడ్ చేసిన సమయంలో కూడా ఆ రేవ్ భగ్నం చేశారు. ఆ సమయంలో ఎక్కువగా డ్రగ్స్ అలాగే కొకైన్ కూడా దొరికినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా సినీ తారలే కాకుండా మోడల్స్ ఒకవైపు బుకీలు కూడా ఉన్నారు. అయితే క్రికెట్ బుకీ ఎవరైతే వాసు ఉన్నారో అతనితో పాటు కూడా చాలా మంది ఇందులో ఉన్నట్టుగా కూడా తెలిసింది. 30 మంది యువతులు ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా మిగతా 71 మంది కూడా పురుషులు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా క్రికెట్ బుకీలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వాసు అక్కడ తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా దానికోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఎవరైతే అందులో పార్టీకి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఐడెంటిటీ కార్డ్ టైప్ కూడా ఒక ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యాగ్ ప్రకారం కూడా అందరినీ లోపలికి అనుమతించారు. ఒక రేవ్ పార్టీ లోపల జరుగుతున్న విషయం కూడా
చాలా మందికి తెలియదని కూడా చెప్తున్నారు. కొంతమంది యాక్టర్స్లు ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి కొన్ని బైట్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ సమయంలో కూడా లోపల మాకు ఏం జరుగుతుందో తెలియదు, జస్ట్ వాసు బర్త్డేకి వెళ్ళామని కూడా చెప్తున్నారు. అయితే అక్కడికి పూర్తిగా పక్కా ప్రణాళికలతో వారు ముందే అక్కడ ప్లాన్ చేసుకుని రేవు పార్టీకి ఏర్పాటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో కూడా స్థానికుల సమాచారం మేరకు కూడా బెంగళూరు పోలీసులు అక్కడికి వెళ్ళి పూర్తిగా రేవు పార్టీని కూడా భగ్నం చేశారు. అయితే ఆ సమయంలో 100కు పైగా కూడా అక్కడ ఉన్నారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని అక్కడ స్నిఫర్ డాగ్స్ కూడా పూర్తిగా తరోగా చెక్ చేసిన అనంతరం కూడా వారందరినీ కూడా వారి ప్లేసెస్కు పంపించి వేయడం జరిగింది. ఆ సమయంలో ఎక్కువగా డ్రగ్స్ దొరికిన నేపథ్యంలో ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే 18 గ్రాముల డ్రగ్స్ మాత్రమే దొరికాయి, కానీ ఇంకా చాలా ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. ఆ పోలీసులు వెళ్తున్న సమాచారం మేరకు వారందరూ కూడా బయట పడవేశారు, అదంతా స్మాష్ చేసే ప్రయత్నం చేశారని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో 101 to 150 మెంబర్స్ కూడా ఇందులో అన్నోన్ పర్సన్స్ ఉన్నారని కూడా చెప్తున్నారు. ఎవరు ఐడెంటిటీ కూడా బయట పెట్టలేదు. సో ఇందులో బెంగళూరు పోలీసులు కూడా ఐడెంటిటీస్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారు. దానికి గల కారణం ఏంటి, పూర్తి వివరాలు బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ వచ్చాక కూడా బయట పెడతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదైతే ఇందులో ముఖ్యంగా తెలుగు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండడంతో కూడా అందరూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు మరోసారి చూస్తున్నట్టుగా కూడా ఇక్కడ తెలుస్తోంది. కార్తిక్, థ్యాంక్ యూ సుస్మిత అండ్ అమర్.